హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి చూడండి. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? ఇవ్వండి, వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. బయింగ్ టైల్స్, సెల్లింగ్ టైల్స్ ఏమీ లేవు. బ్యాలెన్స్డ్ మార్కెట్ అంటే ఇంకా డౌన్ సైడే ఉంది మార్కెట్. ఇంకా సెల్లర్స్ యాక్టివ్లోనే ఉంది మార్కెట్. నేను స్లైడ్ బేరిస్ట్ రేంజ్ బౌండ్ మార్కెట్ అని స్లైడ్గా డౌన్ గ్యాప్ డౌన్ అయ్యి ఇంకా రేంజ్ బౌండ్లో ఉండిపోయింది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, పిఓసి టాప్ సైడ్ టీపీఓస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ డౌన్ సైడే కనబడుతుంది. ఇంకా బయింగ్ టైల్, సెల్లింగ్ టైల్స్ ఏమీ లేవు. ప్లస్ ఏంటంటే ఓన్లీ మనకి ఏంటంటే పిఓసి టాప్ సైడ్ ఉన్న వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఈ విధానాన్ని బట్టి ఏంటంటే రేపు కూడా ఈ డౌన్ సైడ్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళిపోయి మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ ఉన్నట్టు కాదు. రివర్స్గా ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే మార్కెట్ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే టాప్ సైడే ఉంటుంది. మ్యాక్సిమం ఇన్ రేంజ్లో ఓపెన్ అవ్వకూడదు. ఓపెన్ అయిందా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అప్ సైడ్ రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది ఉంటుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. వాల్యూస్ చెప్తున్నాను. 50,997 అనేది వాల్యూ ఏరియా హై. 50,885.75 అనేది పిఓసి. 50,774.5 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. రేపటికి డౌన్ ట్రెండ్ టు రేంజ్, స్లైట్ బేరిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా నిఫ్టీ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి బయింగ్ టైల్ ఉంది కాబట్టి పీ షేప్ ఏర్పడ్డది కాబట్టి బుల్లిష్నెస్ కనబడుతుంది. అంటే కన్ఫ్యూజింగ్గా ఉంది. రెండు ఒకే లెవెల్లో చూపిస్తే అప్పుడు మనకి స్ట్రెంత్ ఉన్నట్టు. ఇదివరకు బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు ఒకేలా ఉంది. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఒకటి అలా ఉంటే ఒకటి ఎలా ఉంటుంది. అందుకని మనం ఏంటి, ఇది మ్యాక్సిమం ఈ రేంజ్ బయట ఇక్కడెక్కడ ఓపెన్ అయినా బుల్లిష్నెస్ ఉంటుంది. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి డే లో బ్రేక్ అవ్వలేనంత వరకు బేరిష్నెస్ రాదు. రేపటికి స్లైట్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. అంత బుల్లిష్ కూడా ఉండదు. స్లైట్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. ప్లస్ డే హై, వాల్యూ ఏరియా హై రెండు ఒకటే. అందుకని కొంచెం ఇది చాలా ఇంపార్టెంట్. డే హై, వాల్యూ ఏరియా అనేది నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి బయింగ్ టైల్ ఏర్పడ్డది కాబట్టి మనం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను. వాల్యూ ఏరియా హై 24,418 అనేది వాల్యూ ఏరియా హై. 24,381.75 అనేది పిఓసి. 24,287.5 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా స్లైట్గా డౌన్ సైడ్ అయింది. నేరో రేంజ్ మార్కెట్. ఇది కూడా స్లైట్ బేరిష్నెస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. ప్లస్ టీపీఓస్ టాప్ సైడే ఎక్కువగా ఉన్నాయి. బాటమ్ సైడే ఎక్కువగా ఉన్నాయి. టీపీఓస్ బాటమ్ సైడే ఎక్కువగా ఉన్నాయి. కానీ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అవడం వల్ల కొంచెం స్లైట్ బేరిష్నెస్ ఉంది. ఇది వాల్యూ ఏరియా హై, డే హై రెండు ఒకటే. కేర్ఫుల్గా ఉండండి. రేపు ఫిన్ నిఫ్టీ డే హై, వాల్యూ ఏరియా హై రెండు ఇంపార్టెంట్. అది బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఇన్ రేంజ్లో ఉంటే బేరిష్నెస్సే. ఒకవేళ డే హై, వాల్యూ ఏరియా హై బ్రేక్ అయిపోయి టాప్కి వెళ్తే బుల్లిష్నెస్కి చేంజ్ అయినట్టు మార్కెట్. కేర్ఫుల్గా చూడండి. డే హై, వాల్యూ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఫిన్ నిఫ్టీకి. ఇది ఫిన్ నిఫ్టీ 23,082.5 అనేది 6 అనేది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 23,036.1 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియా లో కూడా చెప్తున్నాను చూడండి. 22,971 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి లైవ్ ఇస్తాను 10 to 15లో 10 to 11 మధ్యలో నేను లైవ్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.